ఇదిగోండి మీ కారు, ఇదిగోండి మీ తాళాలు. భలేవారండి, ఏదో బాకీ చెల్లించేసినట్టు వాకిట్లో చెప్పి వాకిట్లోంచి వెళ్ళిపోతారా? రండి లోపలికి ప్లీజ్. ఓకే రండి. ఏమండి, అదిగో మీ కారు, ఇదిగో మీ తాళాలు. వస్తానండి. ఎలా వెళ్తారు? అదేంటండి, నన్ను ఎవరైనా బంధించారా వెళ్ళకపోవటానికి? బంధిస్తే ఉండిపోతారా? అమ్మో, చేతల్లోనే తిట్టనుకున్నాను, మాటల్లో కూడా. నమస్కారం సార్. సుందరయ్య, ఎప్పుడు వచ్చావు? ఈ మధ్యనే అండి. ఆ జరిగిందంతా విన్నానయ్యా. అదంతా ఒక గ్రహణం లాంటి సంఘటన అనుకో. పోనీ నీ మీద కక్ష కొద్దీ ఎవరైనా ఇరుకుంటారేమో. డ్రైవర్ని ఎక్కడికైనా పంపించారు? లేదమ్మా, చూడు, గంగిగోవి లాంటి వాడివి నువ్వెవరికి అన్యాయం చేస్తావయ్యా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. వదిలేవయ్యా, నిజాల కాలమే నిర్ణయిస్తుంది. అది నేను ఎప్పుడో మర్చిపోయాను సార్. డ్రైవర్ రెడీ అండి. అదేమిటమ్మా, రాకరాకింటికి వస్తే ఏమీ తీసుకోకుండా వెళ్తాడా? భాగ్యం, మేమిద్దరం డిన్నర్ తీసుకుని వచ్చాం. చేసొస్తే చేసొచ్చాలేవయ్యా, మా తృప్తి కోసం ఏదైనా తీసుకో. సరే, మీ తృప్తి కోసం ఇది తీసుకుంటున్నాను. కారు తాళాలు తల్లి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇట్స్ ఓకే. అమ్మా, వడ్డించమంటారా? సత్యవతి, వాడెక్కడున్నాడో నీకేమైనా తెలుసా? ఎవరమ్మా? నాకు బాధ కలిగితే పెద్దవాడిలా ఓదార్చే ఓ సత్యం, సమస్య వస్తే చదువుకున్న వాడిలా పరిష్కారం చేసే ఓ శివయ్య, కష్టం వస్తే కావలసిన వాడిలా ఆదుకునే ఓ సుందరి. ఈరోజు ఏ పేరుతో వాడిని తలుచుకోవాలి, ఏ పేరుతో పిలవాలి? ఇక్కడ ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సిందేన నియమాలు నిబంధనలు నేనే ఏర్పాటు చేశాను. కానీ అవి నన్నే తిప్పికొట్టి నాకు వాటిని దూరం చేస్తాయనుకోలేదు. జరిగే ప్రతిదీ మన మంచికే అని పెద్దలంటారే, కానీ ఏ మంచి కోసం ఇంత చెడు జరిగిందని? ఏమిటండి మీరనేది? ఏముంది, పుణ్యం పురుషార్థం వచ్చే పని చెప్పాను. పుణ్యం ఏమిటి, పురుషార్థం ఏమిటి? వాళ్ళ బుద్ధికి డిజైన్ చేసిన డ్రెస్ మీరు వేసుకొని మిస్ డ్రీమ్ గర్ల్ గా ఎన్నికారనుకోండి, అప్పుడు అతను బెస్ట్ డిజైనర్ గా అతను షాప్ హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అది పుణ్యం. ఆ తర్వాత మీ పేరు పర్సనాలిటీ పాపులర్ అయింది అనుకోండి, అది పురుషార్థం. ఏమండి, నిజంగా ఈ ఐడియా మీదా చిన్నబ్బాయిదా? ఈ ఐడియా 100% చిన్నబాయిది. అది సక్సెస్ అవుతుందన్న నమ్మకం 100% నాది. ఏమండి, నిజంగా మీరు నా పర్సనాలిటీ చూస్తే ఇంత సాహసం చేస్తున్నారా పాపం? ఏమండి, కుమ్మరి చేయబడగానే కుండకు ఆకారం వస్తుంది కదా, కంసాలు చేయబడగానే కనకానికి మెరుగు వస్తుంది కదా, అలాగే మా చిన్నబ్బాయి చేయబడగానే మీరు కాదండి, మీరు కానే కాదండి. ప్లీజ్ ఒప్పుకోండి. ఏమిటోనండి, ఐ డోంట్ థింక్ సో. సారీ అండి. ఓ నో అండి. అయ్యో, మీరు అలా అంటే ఎలా అండి? ప్లీజ్, నా మీద నాకు నమ్మకం లేదండి. ఇంకొకసారి ఆలోచించండి. సారీ అన్నాను కదండి. ఇంద్ర గారు కాదు కూడదన్నప్పుడు కాదకూడదని ఐ అండర్స్టాండ్. మనం అంత బలవంతం చేయడం మంచిది కాదు. ఓ పని చేద్దాం, మాధవి ఎలాగూ ఇష్టపడింది కదా, ఆ అమ్మాయిని ఫిక్స్ చేద్దాం. ఓకే ఓకే ఇంద్ర గారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, ఉంటానండి. అదే ఏమిటమ్మా ఇంతలోనే అంత సీరియస్ అయిపోతారు? ఏదో హాస్యానికంటే అది నిజంగా తీసుకోవడమేనా? ఏమండి చెప్పండి. మాధవి లతలు అక్కర్లేదు, మళ్ళీ పద్దుల్లో అక్కర్లేదు. ఆ? నిజంగా నేను పనికొస్తానా? అంత అందంగా ఉంటానా? ఇప్పుడు నెగ్గదీసి అడిగేస్తే నిజం చెప్పేయాల్సి వస్తుంది. ఏమిటి? ఇంత కురూపిని నేను ఎక్కడా చూడలేదండి. ఆ చంపక చారడేసి కళ్ళేమిటి, కోటేరేసినట్టు ముక్కేమిటి, లేత తమలపాకుల్లాగా పెదాలేమిటి, చందనపు బొమ్మలాగా ఆ ఆకారం ఏమిటి, అవచి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.